అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లులో భారీ కదలిక అయితే మొదలైందండి. సో బిల్లులో కదలిక అనేది మనకు 3 PM నుంచి అయితే మొదలైందనమాట. సో 3 గంటల సమయానికి అయితే మొదలైంది. అటువంటి బిల్లులన్నీ కూడా ఈరోజు జమ అవుతాయండి. సో బిల్లు భారీగా అయితే ఈ కుబేర్కు చేరుకున్నాయి. కాబట్టి వీరందరికీ అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఎక్కడ గాని స్కిప్ చేయకుండా. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే బిల్లులలో భారీ కదలిక అయితే ఏర్పడిందండి. ఆఫ్టర్‌నూన్ 3 PM నుంచి అయితే మనకు బిల్లులలో కదలిక అయితే భారీగా నమోదైంది. సో బిల్లులు అప్పటి వరకు ఏవైతే గ్రీన్ ఛానెల్‌లో ఉండేవో అవన్నీ కూడా ఆర్‌బీఐ ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే రావడం జరిగిందనమాట. సో కొన్ని బిల్లులు మనం చెక్ చేయడం జరిగింది. వాటినైతే ఇప్పుడు చూద్దాము. ఇది ఒక జెడ్‌పీహెచ్‌ఎస్ సాలరీ బిల్ అండి. చెక్ చేయగా అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి ఇక్కడ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ కుబేర్ స్టేజ్ అని అయితే రావడం జరిగింది. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని మీ బిల్లు స్టేటస్ అయితే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. తప్పకుండా అక్కడ చెక్ చేయండి. సో మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా ఈ కుబేర్ స్టేజ్ అయితే చూపిస్తోంది. ఇక్కడ ఒక పోల్ కండక్ట్ చేయగా సాలరీ స్టేటస్ అనే ఒక పోల్ కండక్ట్ చేయగా అందులో పాల్గొన్న వాళ్ళలో దాదాపుగా చాలామంది వారి బిల్లులు ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకున్నాయని చెప్తున్నారు. అతి తక్కువ మంది బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అని చెప్తున్నారు. సో ఒకరైతే బ్యాచ్ నెంబర్ కూడా అలాట్ అయిందని చెప్తున్నారు. సో ఇట్లా బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన వారందరికీ కూడా ఇప్పుడు జీతాలు మరియు పెన్షన్లు ఒక గంట లేదా 2 గంటల్లో అయితే జమ అవుతాయండి. సో అదేవిధంగా మరొక బిల్ ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఈ కుబేర్ స్టేజ్ అయితే చూస్తున్నాము. సో జీతాల బిల్లులలో కదలిక అయితే మొదలు ఈ కుబేర్‌లోకి అయితే వెళ్తూ ఉన్నవి. సో ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా 6 తర్వాత ఏమైనా జమ అవుతాయని అయితే చెప్తున్నారు. ఇంకా జమ కాలేదండి. సో జమ అవుతాయి. ఈ కుబేర్‌లోకి వెళ్ళినవన్నీ కూడా ఈరోజు బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ లోపల అయితే మాక్సిమం బిల్లులు అయితే జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఇదొక బిల్ నెంబర్స్ చెక్ చేయగా మొత్తం బిల్లులన్నీ కూడా మనకైతే ఈ కుబేర్ స్టేజ్‌లో అయితే చూపిస్తుంది. అదేవిధంగా చూసుకోవచ్చు. ఇదే అండి మనకు ఆహ్, స్టేటస్ చెక్ చేసుకునేదానికి లింక్ అనమాట. పేమెంట్ స్టేటస్. సో ఈ లింక్‌ను నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ యూజర్ నేమ్ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ అలాగే పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ గుర్తులేని వాళ్ళు కింద ఫర్గాట్ పాస్వర్డ్ అని అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి పాస్వర్డ్‌ను రీసెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు సీఎఫ్ఎంఎస్ ఐడీ కొత్తగా ఎంటర్ చేసిన పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో బిల్లులలో అయితే ఈ విధంగా భారీ కదలిక అయితే చూడండి. అన్ని బిల్లులు దాదాపుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే ఇట్లా చేరుకున్నాయన్నమాట. సో అతి తక్కువ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ప్రస్తుతానికైతే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ అయితే కొందరికి మాత్రము 2వ తేదీన అంటే రేపటి రోజున జమ అవుతాయండి. సో అటువంటి బిల్లులైతే ఇప్పుడు చూద్దాము. సో 2వ తేదీన జమ అయ్యే డిపార్ట్మెంట్ వారీగా మనం గనక పరిశీలించినట్లయితే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, న్యాయశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మొదలైన ఉద్యోగులకి 1వ తేదీ ఈరోజు సాయంత్రానికి అయితే ఖచ్చితంగా జమ కావాల్సి ఉందండి. ఒకవేళ మిస్ అయినట్లయితే రేపు ఉదయం నుంచి కూడా జమ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ శాఖలకు సంబంధించిన బిల్లులన్నీ కూడా వారి డ్రాయర్ ఆఫీసర్ల చేత అయితే ముందుగానే అప్లోడ్ చేయడం జరిగిందండి. సో మరి రేపు కూడా మనకు పూర్తి స్థాయిలో అయితే జమ కావండి. సో ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు వాటి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ సిస్టమ్ ఆన్ సెప్టెంబర్ 3. సో మనకు మళ్ళీ సెప్టెంబర్ 3న ఒక 4,000 కోట్ల రూపాయలైతే
ఆర్‌బీఐ నుంచి లభిస్తుందనమాట. సో, ఈ అమౌంట్‌తో మళ్ళీ మిగతా బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జమ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా పెన్షనర్స్ విషయానికి వచ్చినట్లయితే మూడవ తేదీ ఒకవేళ ఇవాళ పెన్షనర్స్‌కి తక్కువ మందికే జమ అవుతాయి ఇవాళ, రేపు. కానీ మూడవ తేదీ సాయంత్రానికి మాత్రము చాలా ఎక్కువ జమ అయ్యేదానికి అయితే బిల్లులు ఆస్కారం ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు గ్రీన్ ఛానల్ నుంచి ఆర్‌బీఐ ఈ-కొమర్స్ స్టేజ్‌కైతే దాదాపుగా అన్ని ట్రెజరీలలో బిల్లులైతే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు కొవ్వూరు, నెల్లూరు, అనంతపురము, చింతలపూడి, ఏలూరు, విజయవాడ వెస్ట్, ప్రకాశం, అలాగే నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం ఈ ట్రెజరీ పరిధిలో ఎక్కువగా బిల్లులైతే ఈరోజు జమ కావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, చాలామంది ఈరోజు సండే కదా జమ కావు అని అయితే అనుకుంటున్నారు. సో, అలా ఏం లేదండి. సో, సండే అయినా కూడా ఈరోజు మనకు జీతాల బిల్లులో గ్రీన్ ఛానల్ నుంచి మనకైతే ఆర్‌బీఐ ఈ-కొమర్స్ స్టేజ్‌కి వెళ్ళడం అయితే చూస్తున్నాము. సో, కాబట్టి ఈరోజు 6 గంటల నుంచి అంటే ఇప్పటి నుంచి అయితే జీతాలు మరియు పెన్షన్‌లు జమ అవుతాయండి. ఎందుకంటే ఇదివరకు ఆర్‌బీఐ నిర్వహించినటువంటి సెక్యూరిటీ బాండ్ వేలంలో మన రాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసి 27థ్ ఆగస్టున ఒక 3,000 కోట్ల రూపాయలకైతే ఇంటెంట్ పెట్టి నిధులను సమీకరించింది. సో, ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ఖజానాకు సంబంధించి ఆర్‌బీఐలో అయితే నిధులు నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి వాటిలో నుంచి మనకి ఇప్పుడైతే కొద్ది మేరకైతే జమ అవుతాయండి. సో, ఎంత తక్కువలో తక్కువ చూసుకునే ఒక 10% అయినా జీతాలు మరియు పెన్షన్‌లు జమ అవుతాయండి. సో, మిగిలినవి రేపు ఒక 20-30% జమ అయినా కూడా మనకు మూడవ తేదీ ఏదైతే ఆర్‌బీఐ నిర్వహించబోయే సెక్యూరిటీ బాండ్ల వేలంలో 3 ఆగస్టున 3 సెప్టెంబర్ అండి. సెప్టెంబర్ రోజున మనకు మళ్ళీ ఒక 4,000 కోట్ల రూపాయలు అవసరార్థం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఎంతవరకైతే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా మనకు పూర్తి స్థాయిలో 4, 5 తేదీల లోపలే అయితే ఈసారి బిల్లులు జమ కాబోతున్నాయన్నమాట. సో, చెప్పిన మాట ప్రకారమే చంద్రబాబు గారు 1వ తేదీన జీతాలైతే జమ చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో జమ చేయటం లేదనైతే చెప్పుకోవచ్చు. లోటైతే ఉందండి. సో, ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. తొందరగా ఉద్యోగ పెన్షనర్లందరూ కోరుకుంటున్నట్టుగా 1వ తేదీనే మొదటగా పెన్షనర్స్‌కి సంబంధించి పెన్షన్‌లు జమ అయ్యి, తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు జమ కావడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో, అలా కాకపోయినా 1వ తేదీనే భారీగా ఒక 90% ఇప్పుడు సామాజిక పెన్షన్‌లు మాన్యువల్‌గా పెంచినా కూడా 90%, 99% కూడా 1వ తేదీనే జమ చేస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగ పెన్షన్స్‌కి కూడా పోను 1వ తేదీ సండే గాని, మండే గాని ఏమైనా 1వ తేదీ అంటే 1వ తేదీ ఖచ్చితంగా జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యేలాగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. బిల్లులో ఎటువంటి కదలిక వచ్చినా సరే అప్డేట్ రూపంలో అయితే చెప్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.